హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? సో ఈరోజు నేను వచ్చేసి ఒక టాపిక్ పైన మీకు కొంచెం చెప్దామనేసి అనుకుంటున్నాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, బట్ అస్సలు టైం ఉండట్లేదు. ఇంకా మార్నింగ్ వెళ్తా, ఈవినింగ్ 4 అవుతుంది, మళ్ళీ 4 నుంచి 4:30 వరకు వాకింగ్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడమే వాకింగ్. ఇంకా స్పెషల్గా మెయింటైన్ చేసేవి ఏం లేవనుకోండి. సో ఇంకా వచ్చేసాక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంటుంది. అదే హాఫ్ అన్ అవర్లో వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ట్యూషన్, తినడం, పడుకోవడం. సో డే అంతా అట్లనే అయిపోతుంది, ఏమి టైం మిగలట్లేదు అనమాట. సో వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బాడీ షేమింగ్. అది కూడా పిల్లలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, వాళ్ళు తీసుకోలేకపోయారు. ఎంత చిన్న బ్రెయిన్స్ కదా వాళ్ళది, అట్లా అనడం చాలా తప్పు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన పేరెంటింగ్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట. మరి ఇట్లుంది అంటే మనం కాకపోయినా మన సరౌండింగ్ పీపుల్ అనమాట. అక్కడ నల్లగున్నారు, లావున్నారు, ఇదంతా వదిలేయండి. అదేదో మనం వచ్చేసాం, అట్లా ఏం చేస్తాం, దానికి మనం ఏమీ చేయలేం కదా. సో ఫస్ట్ ఏంటంటే, బాడీ షేమింగ్ కెన్ హ్యావ్ ఏ డీప్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్. అది వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ పైనే కాకుండా వాళ్ళ ఎమోషన్స్ పైన, సోషల్ డెవలప్మెంట్ పైన, మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇన్ని ఉంటాయన్నమాట. సో చిన్నప్పటి నుంచి అవన్నీ ఏమి తెలియజేయొద్దు అనమాట. మనము నువ్వు నల్లగున్నావు, నువ్వు లావున్నావు అని చెప్పి తిండి తక్కువ పెట్టడం, అవన్నీ చాలా రాంగ్ అనమాట. సో మన పిల్లలు మనమే అట్లా చూసుకుంటే బయట వాళ్ళు ఇంకెట్లా చూస్తారు? మిస్టేక్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుందంటే మన నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. మనం లావున్నారు, బ్లాక్ ఉన్న అది రుద్ది అంటే రుద్దొచ్చు, అంటే మనము ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఏం తప్పులేదు అందులో. కానీ అందరికీ తెలిసేలాగా మనం బిహేవ్ చేయొద్దు అనమాట. సో వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళొచ్చు, యాంగ్జైటీగా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు ఫీలింగ్స్ అనేది బయటికి కూడా చెప్పుకోరనమాట. వాళ్ళే చేసుకోవడం ఇదంతా ఉంటుంది. మళ్ళీ సైలెంట్ అయిపోతారు, లోగా ఫీల్ అవుతారు, లోన్లీగా ఫీల్ అవుతారు అసలు. సో ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈటింగ్ డిసార్డర్స్. ఏంటివంటే, వీళ్ళు చెప్తుంటారు కదా, లావు ఉన్నావు ఇట్లా. వామ్మో, పిల్లలు అట్లా కనుక వింటే తిండి మొత్తం బంద్ చేస్తారండి. వాళ్ళు ఒక ఫీల్ అయిపోతుంటారనమాట. అరే మేము లావు ఉన్నాం, ఏం చేయాలి, అరే మేము లావు, అట్లా పెట్టొద్దు అనమాట పిల్లల్ని. ఒక డైట్ అనేది మనమే ఫాలో చేపియాలి. వాళ్ళకి తెలియకుండా మనమే డైట్ ఫాలో చేపియాలన్నమాట. ఇది డైట్ అనేది కూడా వాళ్ళకి తెలియద్దు. మనం పెట్టింది తినేలాగానే మనం చూసుకోవాలన్నమాట. వాళ్ళు ఎక్కడ కూడా, ఎందుకంటే చిన్న బ్రెయిన్స్ వాళ్ళు ఎంత హర్ట్గా ఫీల్ అవుతారు ఇవన్నీ వింటుంటే. వాళ్ళైతే ఏం చేయలేరు కదా పాపం. డార్క్ స్కిన్ ఉంటుంది, స్కార్స్ ఉంటాయి, కర్లీ హెయిర్ ఉంటుంది. నేనైతే అస్సలు ఫీల్ అవ్వను. చిన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగేదన్నమాట. సో ఏదైతే మా ఊర్లో ఉంటున్న టైంలో, చిన్నప్పుడు సమ్ పీపుల్ అంటే వాళ్ళు మంచిగా ట్రీట్ చేస్తారు, మంచిగా ముద్దుకి చిన్న పాప కదా అన్నట్టు ఇట్లా కర్రేపండు, చిన్నప్పుడు కొంచెం డార్క్ ఉంటుండే అనమాట, కర్రేపండు లైక్ దట్ అట్లా అంటుండే. నేనేమో చాలా వాళ్ళకి తెలియదు అనమాట నేను ఫీల్ అవుతున్నా అని చెప్పి. కానీ వాళ్ళు అనేవాళ్ళు, నేను వచ్చేమో మా మమ్మీతో షేర్ చేసుకునేదాన్ని. మా మమ్మీ ఏం చెప్పారంటే, ఒకటే చెప్పారు. ఎట్లా మోటివేట్ చేస్తుందంటే మా మమ్మీ, నాకు అందుకే చాలా 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 ఇష్టం. ఈ యూట్యూబ్ దాంట్లో కూడా మా మమ్మీ ఎక్కువ మోటివేట్ చేస్తారనమాట. సో మా మమ్మీ ఏం చెప్పేదంటే, అప్పుడు నువ్వు డార్క్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు, కానీ ఎంత అందంగా ఉంటావు తెలుసా అని చెప్పి మంచిగా మోటివేట్ చేస్తుండే. సో అదే ఇంతవరకు తీసుకొచ్చింది అనుకుంటా. సో ఇట్లా ఉంటుందన్నమాట. అట్లా మోటివేట్ చేయాలి పిల్లల్ని. సో వేరే వాళ్ళకి, అండ్ కొంతమంది పేరెంట్స్ ఉంటారనమాట, పక్కన వాళ్ళు ఏదైనా అంటుంటే వాటికే సపోర్ట్ చేస్తారు. మన పిల్లలండి, మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్కిప్ ఓవర్ ఏమంటారు, తినరు, దాని గురించో థింక్ చేస్తూ ఉంటారనమాట. ఫుడ్ అంతా స్కిప్ చేస్తుంటారు. ఇదంతా జరుగుతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి అన్నమాట. ఫుడ్ రీజన్ కాదనమాట బక్కగవ్వడానికి.
నేనైతే బాగా తింటా. ఎంత లావున్నావు అని అన్నా కానీ మంచిగా తింటా నేనైతే. సో ఇది గాయ్స్. ఇంకొకటి ఏంటంటే సోషల్ విత్‌డ్రాల్ అనమాట. అదేంటంటే ఫ్రెండ్స్‌తో ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళినా కానీ ఫ్రెండ్స్‌తో ప్రాపర్గా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు అనేస్తుంటారు కదా, నువ్వు లావు ఉన్నావు, నువ్వు బ్లాక్ ఉన్నావు, నువ్వు టాల్ ఉన్నావు, నువ్వు షార్ట్ ఉన్నావు, ఇట్లా అంటుంటారు కదా, నువ్వు థిన్ ఉన్నావు అంటారు, ఇట్లా అంటుంటారు కదా. మళ్ళీ అట్లా అంటారేమో అనేసి వాళ్ళ ఫ్రెండ్స్కి దూరంగా ఉంటారు. అండ్ ఎవరితో మాట్లాడరు. స్కూల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉంటారు. సో ఇట్లాంటి ఇంపాక్ట్స్ అన్నీ కూడా పడతాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక పేపర్లో అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని పాయింట్స్ ఏదైతే టీచింగ్ ఎక్స్పీరియన్స్ వీడియో చేశాను కదా, అందులో కొన్ని పాయింట్స్ మిస్ చేసుకున్నాను. అందుకనేసి ఒక పేపర్లో మంచిగా ప్రిపేర్ చేసుకొని మీకు చెప్తున్నాను అనమాట. సో అకాడమిక్ ఇంపాక్ట్. Children who are body shamed by lost focus in class, show less interest in learning, and perform poorly in school due to stress and low confidence. చూసారా, ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వాళ్ళు పోతుంది, వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ఇంకా దేంట్లో ఇంట్రెస్ట్ చూపించట్లేరు అనమాట. ఒక్క మాట వాళ్ళకి ఎంత హర్టింగ్గా అనిపిస్తుందంటే మనకి తెలియదు, అనే వాళ్ళకి అస్సలు తెలియదు. ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. అది పెద్దవాళ్ళు అంత పట్టించుకోకపోవచ్చు, కానీ చిన్నపిల్లలు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అనమాట ఆ ఏజ్లో. సో వాళ్ళు చాలా త్వరగా హర్ట్ అయిపోతుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1 minute గాయస్. ఒక చిన్న కామెంట్ వేసినా కానీ చాలా ఇయర్స్ వరకు వాళ్ళ హార్ట్స్లో అట్లానే ఉంటుంది అది. సో వాళ్ళు ఇంకా ఏమి ఇంటరాక్ట్ అవ్వరు, ఏమి మాట్లాడరు, అట్లా ఉంటుంది అన్నమాట. గాయ్స్, ఇప్పుడు వాట్ కెన్ బి డన్, ఇది మాత్రం ఖచ్చితంగా వినండి ప్లీజ్. పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ క్రియేట్ ఎ సేఫ్ యాక్సెప్టింగ్ ఎన్విరాన్మెంట్. Encourage children to appreciate diversity in appearance. Praise qualities like kindness, effort, and creativity, not just looks. Address any instance of shaming immediately with empathy and support. Thank you guys. Like, share, and do subscribe.